భగవద్గీత 121వ రోజు. అతః తృతీయోధ్యాయః కర్మయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. 3వ శ్లోకం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పూర ప్రోక్త మాయ అనగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. అనగా పాపరహితుడవగు అర్జున, అస్మిన్ ఈ లోకే లోకమునందు పురా పూర్వము మాయ నాచే సాంఖ్యానం సాంఖ్యులకు జ్ఞానయోగేన జ్ఞానయోగము చేతను యోగినాం యోగులకు కర్మయోగేన కర్మయోగము చేతను ద్వివిధ రెండు విధములుగా నిష్ఠ ప్రోక్త చెప్పబడినది. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాపరహితుడవైన అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు గలవు. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. Lord Krishna said, O sinless Arjuna, in this world there are two paths of devotion. Of these, for the followers of Sankhya philosophy, steadfastness is attained through the path of knowledge, and for the yogis, it is attained through the path of action. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ పాపరహితుడైన ఓ సిన్లెస్ అర్జున, ఈ వరల్డ్ లో భక్తికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో సాంఖ్య సిద్ధాంతాన్ని ఫిలాసఫీని అనుసరించే వాళ్ళకి విజ్డమ్ జ్ఞాన మార్గం ద్వారా, అండ్ యోగులకి కర్మ మార్గం ద్వారా త్రూ ది యాక్షన్ స్థిరత్వం లభిస్తుంది అని చెప్తున్నారు.